ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోస్లో సిలిండర్ బ్లాక్, క్రాంక్ షాఫ్ట్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో పిస్టన్ అండ్ కనెక్టింగ్ రాడ్, పిస్టన్ రింగ్స్, గడ్జన్ పిన్ అండ్ ద బేరింగ్స్, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంజన్తో అవి ఏం పనిచేస్తాయి, ఎక్కడ బిగించబడ్డాయి, అవి ఏ మెటీరియల్తో తయారు చేయబడ్డాయి అనేటువంటిది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పిస్టన్ కనెక్టింగ్ రాడ్ అసెంబ్లీ దీని గురించి తెలుసుకుందాం. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో, ఎనీ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఏం జరుగుతుందంటే, ఈ సిలిండర్ లోపల ఆక్సిజన్ అండ్ ఫ్యూయల్ ద్వారా దాంట్లో ఉన్నటువంటి కెమికల్ ఎనర్జీ ఇక్కడ కంబషన్ ప్రాసెస్లో థర్మల్ ఎనర్జీగా మారుతుంది. ఆ థర్మల్ ఎనర్జీ నుంచి వచ్చేటువంటి శక్తి ఈ పిస్టన్ మీద యాక్ట్ చేసేసి పిస్టన్ కిందికి నొక్కబడుతుంది. ఈ పిస్టన్ ఎలా కిందికి నొక్కబడుతుందో సిలిండర్ల పైనుంచి కిందికి ట్రావెల్ చేసినప్పుడు దీనికి కనెక్ట్ చేసినటువంటి కనెక్టింగ్ రాడ్ అనేటువంటి భాగము, ఓకే, ఇది కూడా పిస్టన్తో పాటు మూవ్ అయిపోయి ఇంకో ఎండులో, కనెక్టింగ్ రాడ్ ఇంకో ఎండులో క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్ చేయబడి ఉన్నది. సో ఈ మెకానిజం వల్ల, క్రాంక్ మెకానిజం వల్ల ఈ రెసిప్రికేటింగ్ మూమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇక్కడ రోటరీ మూమెంట్గా కన్వర్ట్ చేయబడుతుంది. సో పిస్టన్ ఇది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కనెక్టింగ్ రాడ్, అలాగనే గడ్జన్ పిన్. ఇది ఈ రెండింటిని, పిస్టన్ ప్లస్ కనెక్టింగ్ రాడ్ స్మాల్ ఎండ్, దీన్ని కనెక్టింగ్ రాడ్ స్మాల్ ఎండ్ అండి, దీన్ని కనెక్టింగ్ రాడ్ బిగ్ ఎండ్ అని చెప్పి చెప్తాం. ఈ విధంగా దిస్ ఇస్ బిగ్ ఎండ్ విచ్ ఇస్ కట్ ఇన్ టు 2 pieces. ద బాటమ్ వన్ ఈస్ ద క్యాప్, బిగ్ ఎండ్ క్యాప్, మధ్యలో ఉన్నటువంటి బేరింగ్స్. ఈ పోర్షన్ ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ కనెక్టింగ్ జర్నల్లో కూర్చుంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని రాడ్, ఈ రాడ్ దీన్ని ఐబీమ్ అని చెప్పి కూడా అంటారు దీన్ని యాక్చువల్గా. సో ఇందులో కూడా బేరింగ్ ఉంటుంది లూబ్రికేట్ చేయడానికి, గడ్జన్ పిన్ లూబ్రికేట్ చేయడానికి. సో ఇది మొత్తం కంప్లీట్గా పిస్టన్ అండ్ కనెక్టింగ్ రాడ్ అసెంబ్లీ. ఈ అరేంజ్మెంట్ చూసేసుకుంటే ఇంకొంచెం ఈజీ అండర్స్టాండింగ్ కోసము, 6 cylinder ఇంజన్లో అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకటి క్రాంక్ షాఫ్ట్, కనెక్టింగ్ రాడ్, పిస్టన్, ఇదేమో ఫ్లై వీల్. ఒక ఇంజన్ కట్ సెక్షన్ చూసుకుంటే లొకేషన్ ఈ విధంగా ఉంటుంది. క్రాంక్ షాఫ్ట్, నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్స్, పిస్టన్స్, లైనర్స్, ఈ విధంగా. ఇప్పుడు మనం ఒక్కొక్క భాగం, పిస్టన్ కనెక్టింగ్ రాడ్ అసెంబ్లీలో ఒక్కొక్క భాగం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఇప్పుడు పిస్టన్ చేసేటువంటి పని ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిస్టన్ చేసే పని ఏంటంటే, నంబర్ 1, సిలిండర్ లోపల వేరియబుల్ వాల్యూమ్ని ఇది క్రియేట్ చేస్తుంది. వేరియబుల్ వాల్యూమ్ అంటే సిలిండర్ లోపల ఉన్నటువంటి ఘనపరిమాణము, వాల్యూము మారుస్తూ ఉంటుంది అనమాట. అంటే పెంచడము, తగ్గించడము. ఎగ్జాంపుల్, టీడీసీ నుంచి బీడీసీకి వచ్చినప్పుడు పిస్టన్ కిందికి ట్రావెల్ చేసినప్పుడు లోపల వాక్యూమ్ క్రియేట్ అయ్యి వాల్యూమ్ పెరిగిపోతుంది. వాల్యూమ్ పెరిగిపోయినప్పుడు, వాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది. రెండో పని, మళ్ళా బీడీసీ నుంచి టీడీసీకి వెళ్ళినప్పుడు వాల్యూమ్ బాగా తగ్గిపోతుంది. అలా వాల్యూమ్ తగ్గిపోయినప్పుడు మాత్రమే లోపలికి లాగబడినటువంటి గాలి కంప్రెస్ చేయబడుతుంది. దట్ ఈస్ వన్. దిస్ హ్యాస్ టు క్రియేట్ ద వేరియబుల్ వాల్యూమ్. సెకండ్ పని ఏం చేయాలి ఇటువంటిది, యాక్చువల్గా ఇది సీలింగ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సిలిండర్ లోపల టాప్ సైడ్ అయితే సిలిండర్ అంటే సీలింగ్ యాక్ట్ చేస్తుంది. బాటమ్ సైడ్ పిస్టన్ ప్లస్ పిస్టన్ రింగ్స్ మాత్రమే సీలింగ్ చేయాలి. సీలింగ్ లేకపోతే లోపల వాక్యూమ్ క్రియేట్ అవ్వదు, అలాగే లోపలికి వచ్చిన గ్యాసెస్ కంప్రెస్ కూడా కావు. దట్ ఈస్ ద సెకండ్ జాబ్. థర్డ్ జాబ్, ఈ పని చేసే ఈ పిస్టన్ చేయాల్సినటువంటి మూడో పని ఏంటంటే, ఇక్కడ జనరేట్ అయినటువంటి థర్మల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి కనెక్టింగ్ రాడ్ ద్వారా క్రాంక్ షాఫ్ట్కి పంపించాలి. ముఖ్యంగా ఈ 3 పనులు పిస్టన్ చేయాల్సి ఉంటుంది. ఈ పిస్టన్ తన విధి తను నిర్వర్తించాలంటే ఎటువంటి మెటీరియల్ వాడాలి? ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుందాం క్రౌన్ మీద. ఈ క్రౌన్ ఎప్పుడు కూడా కంబషన్ ఛాంబర్కు ఫేస్ చేసి ఉంటుంది కదా. కంబషన్ ఛాంబర్లో జనరల్గా టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 1500 degrees దాకా ఉంటుంది ఫ్యూయల్ గ్యాసెస్ను బర్న్ చేసినప్పుడు. అదొకటి. సో అంత ట్రెమెండరస్ హీట్ ఉన్నటువంటి హై హీట్కు నిలదొక్కునేటువంటి శక్తి ఉండాలి. రెండోది, ఇక్కడ టెంపరేచర్స్ యూనిఫామ్గా, అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వడము, గ్రాడ్యువల్గా తగ్గడం అనేటువంటి ఉండదు. ఒక ఇంపల్సివ్ టెంపరేచర్స్, సైక్లిక్ టెంపరేచర్స్ ఉంటాయి. అంటే కంబషన్ అయినప్పుడు సడన్గా టెంపరేచర్ పెరగడము,
అలాగే ఫ్రెష్ ఎయిర్ లోపలికి వచ్చినప్పుడు సడన్గా టెంపరేచర్ తగ్గడము, ఈ విధంగా దీని సైక్లిక్ టెంపరేచర్స్ అన్నమాట. సైక్లిక్ చేంజెస్ ఇన్ ద టెంపరేచర్. ఆ సడన్ హీటింగ్, సడన్ కూలింగ్ విస్టాండ్ అయ్యేట్టుగా ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్. మూడోది ఏంటంటే, ఈ పిస్టన్స్ జనరల్గా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, డీజిల్ ఇంజన్ల పిస్టన్స్ జనరల్గా వర్కింగ్ టెంపరేచర్ వచ్చేసి 300 degrees దాకా ఉంటుంది. ఇది ఆ టెంపరేచర్ను విస్టాండ్ అయ్యేటువంటి మెటల్ ఒకటి ఉండాలి. నెక్స్ట్ లోపల జనరేట్ అయ్యేటువంటి థర్మల్ ఎనర్జీలో దాదాపు 2/3 మనకు ఇంజన్లో వేస్టేజ్ గానే పోతూ ఉంటుంది, కూలింగ్ సిస్టంలో కానీ ఎగ్జాస్ట్ సిస్టంలో కానీ. ఆ హీట్ని తొందరగా డిసిపేట్ చేసేటువంటి గుణం ఈ మెటల్కి ఉండాలి. ఇంకా ముఖ్యంగా నాలుగో భాగం ఏంటంటే, పిస్టన్ కంబషన్ ఛాంబర్గా కూడా పనిచేయాలి. ఈ షేప్ అందుకే ఇచ్చారు. సో క్రౌన్ ఆఫ్ ద పిస్టన్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ కంబషన్ ఛాంబర్. ఇన్ని పనులు, ఈ 4 పనులు ఒక పిస్టన్ చేయవలసి ఉంటుంది. ఇంకా పిస్టన్ను తీసుకుంటే, పిస్టన్ ముఖ్యంగా మనం 4 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి క్రౌన్, ఓకే, ఎప్పుడు కంబషన్ ఛాంబర్ని ఫేస్ చేసేది. రెండోది దీన్ని రింగ్ బెల్ట్ అంటాం, అంటే పిస్టన్ రింగ్స్ కూర్చునేటువంటి ఏరియా. 3 గ్రూవ్స్ ఉంటాయి. 90% ఆఫ్ ద ఇంజిన్స్ పిస్టన్ డిజైన్లో 3 గ్రూవ్స్ ఉంటాయి. టాప్ గ్రూవ్ వచ్చి కంప్రెషన్ రింగ్, బాటమ్ గ్రూవ్ వచ్చి ఆయిల్ స్క్రాపర్ రింగ్ ఆర్ ఆయిల్ కంట్రోల్ రింగ్, మిడిల్ గ్రూవ్ ని సపోర్ట్ రింగ్ అంటారు. దీని స్కర్ట్ అంటారు. యాక్చువల్గా ఈ స్కర్ట్ పని ఏంటంటే, ఈ పిస్టన్ బాడీకి సిలిండర్ లోపల మూమెంట్ కోసం గైడింగ్ గా యాక్ట్ చేయడం. ఇది మెజారిటీ ఆఫ్ ద థ్రస్ట్, మెజారిటీ ఆఫ్ ద లోడ్ ఈస్ టేకెన్ కేర్ బై ద క్రౌన్. పిస్టన్ రింగ్స్ అకామిడేట్ చేయడానికి నెక్స్ట్ పోర్షన్. నెక్స్ట్ క్రౌన్ వచ్చి టు గైడ్ ద పిస్టన్ ఇన్సైడ్ ద సిలిండర్. అట్లనే అదే స్కర్ట్ ఏరియాలోనూ పిస్టన్ బాస్ అంటారు దీన్ని. బాస్ అంటే ఇక్కడ కనెక్టింగ్ రాడ్ తో జాయిన్ చేసేటువంటి గడ్జన్ పిన్ ఇక్కడ చూపడుతుంది. దిస్ ఇస్ ద జాబ్ ఆఫ్ ద బాస్. మనం స్కర్ట్ ఏరియాలో చూసుకుంటే, స్కర్ట్ ఏరియా జనరల్ గా థిక్నెస్ బాగా తక్కువ ఉండి, బాస్ ఏరియాలో మాత్రమే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. 90% ఆఫ్ పిస్టన్ డిజైన్ ఎలాగ ఉంటారంటే, ఈ పిస్టన్ ఈవెన్ దో బాడీ అల్యూమినియం ఉన్నా కూడా ఈ పిస్టన్ గ్రూవ్ లో మాత్రం ఈ డార్క్ ఏరియా ఉంది కదా, ఇది స్టీల్ తో తయారు చేయబడి ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం లైఫ్ ఇచ్చేదానికోసం. బాస్, అలాగే బాస్ ఏరియాలో కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి మనం క్రౌన్ కట్ చేసి చూసుకుంటే లోపల ఈ హాలో ప్లేస్ ఉంటుంది. ఈ హాలో ప్లేస్ ఎందుకంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి సాలిడ్ గా ఉంటే పిస్టన్ వెయిట్ ఎక్కువగా ఉండేసేసి, వెయిట్ ఎప్పుడు ఎక్కువ అవుతుందో, బికాస్ పిస్టన్ ఇప్పుడు ఆల్వేస్ మూవింగ్ కాంపోనెంట్ కాబట్టి సెంట్రిఫికల్ ఫోర్సెస్ క్రియేట్ చేసి అది ఫర్దర్ గా చాలా ఇష్యూస్ కు ఎక్కువ సెంట్రిఫికల్ ఫోర్సెస్ ఉన్న దానిలో ఫర్దర్ ఇష్యూస్, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. సో అట్లా వెయిట్ తగ్గించడానికి. రెండోది అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, హీట్ డెసిపేట్ చేస్తూ ఉండాలి కాబట్టి సిలిండర్ ఛాంబర్ లో ఉన్నటువంటిది ఆ హీట్ డెసిపేటింగ్ ఏరియాని పెంచాలి. సాలిడ్ గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత సాలిడ్ గా ఉన్న పిస్టన్ లోంచి హీట్ డెసిపేట్ అవ్వడము స్లో, అంటే ఎక్కువ టైం పడుతుంది. రెండోది డెసిపేటింగ్ ఏరియా కూడా బాగా తక్కువ ఉంటుంది. ఇది మనం ఇక్కడ ఈ యొక్క హాలో క్రియేట్ చేసిన దానివల్ల డెసిపేటింగ్ ఏరియా ఇటు నుంచి ఇటు వచ్చేదానికంటే ఈ డెసిపేటింగ్ ఏరియా ఇన్ని రెట్లుగా పెరుగుతుంది. ఓకే, సో నంబర్ 1 హీట్ డెసిపేటింగ్ ఏరియా ఇంక్రీజ్ చేయడము, నంబర్ 2 పిస్టన్ వెయిట్ తగ్గించడం. ఇది అల్యూమినియం పిస్టన్, ఇదేమో స్టీల్ పిస్టన్. ఇది అల్యూమినియం పిస్టన్, రివర్స్ డైరెక్షన్. ఇది ఇంకో టైప్ ఆఫ్ పిస్టన్, దీన్ని బోల్ట్ ఆన్ క్రౌన్ పిస్టన్ అంటారు. ఈ బ్లూ కలర్ షేప్ వచ్చేసి ఇది డిఫరెంట్ యాక్చువల్గా, అంటే ఇది ఒక పీసు, ఇది ఒక పీసు. బోల్ట్ ఆన్ ఇది వచ్చేసి జనరల్ గా స్టీల్ ఉంటుంది. యాక్చువల్గా ఇది స్టీల్, మేడ్ విత్ స్టీల్. దీని క్రౌన్ ప్లస్ రింగ్ బెల్ట్ ఏరియా కలిపి స్టీల్ తో తయారు చేయబడి, ఈ బాటమ్ పోర్షన్ ఏదైతే ఉందో, అంటే ఈ రెండు పిస్టన్ బాస్ ఏరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్కర్ట్, ఈ భాగం మాత్రం అల్యూమినియంతో తయారు చేయబడి ఉంటుంది. సో ఇది దీనికి బోల్టింగ్ చేయబడి ఉంటుంది. జనరల్గా ఈ టైప్ ఆఫ్ పిస్టన్స్ వెరీ లార్జ్ కెపాసిటీ ఇంజన్స్ లో, మోర్ దాన్ 2 megawatts పవర్ ఇంజన్స్ లో వాడుతూ ఉంటారు. ఇది కాంపోజిట్ డిజైన్ పిస్టన్ అంటారు. దీన్ని సింగిల్ పీస్ పిస్టనే, కానీ రింగ్ బెల్ట్ అండ్ క్రౌన్ చేసి క్యాస్ట్ ఐరన్, బాటమ్ పోర్షన్ బాస్ అండ్ స్కర్ట్ వచ్చేసి అల్యూమినియం.
రెండు కలిపి, రెండు మెటల్స్ కలిపి ఒకటే పీస్గా క్యాస్టింగ్ చేయబడి ఉంటుంది. దిస్ ఇస్ 2-piece పిస్టన్. ఇది 2-piece అయినా బోల్టింగ్ సిస్టమ్, బట్ ఇది 2 పీసులు రెండు సపరేట్ గానే ఉంటాయి. ఓన్లీ పిస్టన్ స్కర్ట్ మాత్రమే అల్యూమినియం ఉంటుంది ఇక్కడ. మిగతా అంతా కూడా క్రౌన్ కానీ, లేకపోతే రింగ్ బెల్ట్ కానీ, ఈవెన్ పిస్టన్ బాస్ కానీ ఈ కంప్లీట్గా స్టీల్తోనే తయారు చేయబడి ఉంటుంది. స్టీల్. ఇది పిస్టన్ కూలింగ్ నాజిల్. కనెక్టింగ్ రాడ్ పిస్టన్లో అక్కడ చూపించలేదు. ఈ పిస్టన్ కూలింగ్ నాజిల్ వచ్చేసి ఇంజిన్ బ్లాక్లో ఆయిల్ గ్యాలరీలో బిగించబడి ఉంటుంది. ఇలాగ ఈ నాజిల్ ద్వారా ఎప్పుడు కూడా ఆయిల్ ఇలా స్ప్రే అవుతూ ఉంటుంది పిస్టన్ లోపలికి. పిస్టన్ లోపల, ఎందుకంటే పిస్టన్ ఇందాక అనుకున్నట్టుగా 1500 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు కంబషన్ ఛాంబర్లో ఆ హీట్ని ఎప్పుడప్పుడు బయటికి పంపిస్తూ ఉండాలి. పంపించకపోతే పిస్టన్ సీజ్ అయిపోతుంది, పిస్టన్ మెల్ట్ అయిపోతుంది. సో పిస్టన్ కూలింగ్ ఈ పిస్టన్ ద్వారా ఆయిల్ స్ప్రే చేసేస్తూ పిస్టన్ కూలింగ్ చేయడమే కాకుండా ఇదే సేమ్ ఆయిల్ సిలిండర్ లైనర్ ఏదైతే ఉందో, పిస్టన్ మూవ్మెంట్ అయ్యేటువంటి సిలిండర్ వాల్స్ ఉన్నాయో వాటిని కూడా లూబ్రికేట్ చేస్తుంది. పిస్టన్ అయిపోయింది, ఇప్పుడు పిస్టన్ రింగ్స్. ఓకే, ఇందాక మనం అనుకున్నట్టుగా 90% ఆఫ్ ద పిస్టన్స్లో ఏమో 3 రింగ్స్ ఉంటాయి. టాప్ రింగ్, కంప్రెషన్ రింగ్, ఓకే, నెక్స్ట్ బాటమ్ రింగ్, ఆయిల్ కంట్రోల్ ఆర్ ఆయిల్ స్క్రాపర్ రింగ్. సో రెండు రకాలైనటువంటి ఆయిల్ కంట్రోల్ రింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఈ టైప్, అంటే పైన ఒక మెటల్ రింగ్, బాటమ్ ఒక మెటల్ రింగ్, మధ్యలో వీటి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక స్ప్రింగ్ ఉంటుంది అనమాట. ఇంకో టైప్ ఆఫ్ ఆయిల్ రింగ్ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది, సింగిల్ మెటల్ రింగ్ బట్ విత్ సి సెక్షన్ టైప్. ఈ రెండు ఎడ్జెస్ ముందుకు వచ్చేసేసి ఇక్కడ చూసుకుంటే ఒకటే రింగు, బట్ దీన్ని మళ్ళీ ఆయిల్ స్క్రాపరింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆయిల్ సిలిండర్ వాల్స్ మీద పడినటువంటి ఆయిల్ కొంచెం ఫిల్మ్ మెయింటైన్ చేస్తూనే బట్ మిగతా ఎక్సెస్ ఆయిల్ అంతా స్క్రాప్ చేస్తూ ఉండాలి. సో అందుకని లోపల ఒక సర్క్యులర్ స్ప్రింగ్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది, రిక్వైర్డ్ టెన్షన్ క్రియేట్ చేయడం కోసం. ఇంకా పై రెండు రింగ్స్ కూడా మెటల్ రింగ్స్ ఇవన్నీ కూడా. సో ఈ రింగ్ పని ఏంటంటే సీలింగ్ క్రియేట్ చేయడం, కంప్రెషన్ టైంలో కానీ సక్షన్ టైంలో కానీ ప్రాపర్ సీలింగ్ క్రియేట్ చేయడము ఫస్ట్ టాప్ రింగ్ పని. అంటే దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కంప్రెషన్ రింగ్. బాటమ్ రింగ్ ఆయిల్ స్క్రాపర్ రింగ్ అనుకున్నాం. మిడిల్ రింగ్ పని ఏంటంటే ఈ రెండుకి అసిస్ట్ చేయడం, అంటే ఇక్కడ ఏదైనా పొరపాటున ఇంకొంచెం ఎస్కేప్ అయిన గ్యాసెస్ కూడా ఇది అరేంజ్ చేయడము, ఇంకేదైనా ఆయిల్ మిగిలిపోయినా కూడా, ఎక్సెస్ ఆయిల్ మిగిలిపోయినా కూడా దీన్ని స్క్రాప్ చేయడం. ఇది రింగ్ ఇట్లా కట్ చేసినప్పుడు మనం క్రాస్ సెక్షన్ చూసుకుంటే పిస్టన్ రింగ్స్ ఇందులో కొన్ని టైప్స్ చూపించాము, ఇవి కాకుండా వేరే టైప్స్ కూడా ఉండే అవకాశం ఉంది. కంప్రెసర్ రింగ్ ఏమో ఇట్లా కట్ చేసుకుంటే రెక్టాంగులర్ షేప్లో, దీని సిలిండర్ వాల్కు టచ్ అయ్యేటువంటి పోర్షన్ ఇట్లా యూ షేప్లో ఉంటుంది. మిడిల్ రింగ్ ఏమో ఇట్లా ట్యాపర్డ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆయిల్ రింగ్ ఏమో ఇక్కడ అనుకున్నట్టుగా సింగిల్ రింగ్ అయితే షీ షేప్ అని, రెండు రింగులు అయితే ఈ రెండు కూడా ఇక్కడ టచ్ అయి ఉంటాయి. దీని వెనకాల పిస్టన్ గ్రూవ్లో ఆయిల్ హోల్స్ ఉంటాయి. ఇక్కడ చూపించారు కదా ఆయిల్ హోల్, ఎందుకంటే సమ్ ఆఫ్ ద ఆయిల్ ఇక్కడ నుంచి ఇట్లా కిందికి పిస్టన్ కిందికి వచ్చినప్పుడు స్లైడ్ అయినప్పుడు ఆయిల్ సంప్లేకి పంపిస్తూనే పోర్షన్ ఆఫ్ ద ఆయిల్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి ఆయిల్ గ్రూవ్ ద్వారా లోపలికి పోయి ఆ పోర్షన్ ఆఫ్ ద ఆయిల్ కనెక్టింగ్ రాడ్ స్మాల్ ఎండ్ లో ఉన్నటువంటి గడ్జన్ పిన్ లూబ్రికేషన్ కు పనికొస్తుంది. ఇది రింగ్ క్రాస్ సెక్షన్. ఇదేమో రింగ్ ఎండ్స్ చివర్లు ఈ విధంగా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ 3 రకాలు మనం అనుకున్నాము. దీన్ని బట్ కట్ అంటే బట్ జాయింట్, బట్ కట్ అంటే స్ట్రైట్ కట్. దీని ఏమో స్టెప్ కట్ అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేదానికి. ఇక్కడ కనీసం ఈ గ్యాప్ లో మైల్డ్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ ఎస్కేప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ అది తక్కువ ఉంటుంది. ఇదేమో హుక్ కట్ అంటే ఇది అసలు బయటికి ఒక స్టేజ్ నుంచి బయటికి రాకుండా ఉండడానికి. సో ఈ విధంగా దిస్ ఇస్ పిస్టన్ రింగ్స్ అయిపోయిన ఇది గడ్జన్ పిన్ ఆర్ రిస్ట్ పిన్. ఈ గడ్జన్ పిన్ పని ఏంటంటే కనెక్టింగ్ రాడ్ను పిస్టన్తో ఆల్వేస్ జాయిన్ చేసి పట్టుకోవడం కనెక్టింగ్ రాడ్ పని. ఇలాగా ఉంటుంది అన్నమాట కనెక్టింగ్ రాడ్. చూసారా, ఇది పిస్టన్ బాస్ అయితే ఇక్కడ బేరింగ్స్, పిస్టన్లో ఉన్నటువంటి బేరింగ్స్ ఈ మధ్యలో వైట్ కలర్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కనెక్టింగ్ రాడ్ స్మాల్ ఎండ్ కూర్చుంటుంది. ఈ గడ్జన్ పిన్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి.
టూ టైప్స్ అంటే ఒకటేమో ఫుల్లీ ఫ్లోటింగ్ పిన్ అంటారు. ఫుల్లీ ఫ్లోటింగ్ పిన్ అంటే ఏంటంటే ఈ గడ్జన్ పిన్ కంప్లీట్గా ఈ పిస్టన్ బాస్లో కానీ కనెక్టింగ్ రాడ్లో కానీ ఫ్రీగా అటు ఇటు మూవ్ అవుతూ ఉండాలి. వెరీ ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఫుల్లీ ఫ్లోటింగ్ పిన్. ఫుల్లీ ఫ్లోటింగ్ పిన్కు మాత్రమే ఇక్కడ పిస్టన్ బాస్ ఏరియాలో బేరింగ్స్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసేసి సెమీ ఫ్లోటింగ్ పిన్. ఈ సెమీ ఫ్లోటింగ్ పిన్ అనేటువంటిది ఇక్కడ చూసారా, ఇక్కడ పిస్టన్లో టైట్గా ఉంటుంది. పిస్టన్లో టైట్గా ఉంటూ కనెక్టింగ్ రాడ్ మీద మాత్రం ఫ్రీగా ఉంటుంది. అందుకని పిస్టన్లో బూస్టింగ్స్ కానీ బేరింగ్స్ కానీ ఉండవు. ఇక ఈ గడ్జన్ పిన్ కు ఎటువంటి మెటీరియల్ కావాలి? ఈ గడ్జన్ పిన్ ఏంటంటే ఏదైతే ఫోర్సెస్ పిస్టన్ మీద యాక్ట్ చేస్తున్నాయో థర్మల్ అండ్ మెకానికల్ లోడ్స్, థర్మల్ అండ్ మెకానికల్ స్ట్రెసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ యాక్ట్ చేస్తాయి కదా ఫోర్సెస్ అన్నీ కూడా. ఈ ఫోర్సెస్ అన్నీ కూడా గడ్జన్ పిన్ మీద కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఆ ఫోర్సెస్ కన్నీ విత్స్టాండ్ అవుతూ తర్వాత టూ మచ్ హ్యామరింగ్ యాక్షన్ ఉంటుంది దీని మీద. యాక్చువల్గా క్రాక్ అవ్వకుండా బెండ్ అవ్వకుండా ఉన్నటువంటి కెపాసిటీ, అట్లే సాధ్యమైనంత తక్కువగా థర్మల్ ఎక్స్పాన్షన్ గుణం కలిగినటువంటి మెటీరియల్. జనరల్గా గడ్జన్ పిన్స్ అన్ని కూడా స్టీల్ అల్లాయ్తో ఫోర్జింగ్ చేస్తారు, తర్వాత హీట్ ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ఫినిష్ చేసిన తర్వాత మనం గడ్జన్ పిన్ మెటీరియల్ అనుకున్నాం, కానీ పిస్టన్ రింగ్స్ మెటీరియల్ కూడా ఏంటంటే యాక్చువల్గా ఈ థర్మల్ స్ట్రెసెస్ను ఎక్స్పాన్షన్ ప్రాపర్టీస్ అంటే ఒక సీలింగ్ ప్రాపర్టీ ఉండాలి, స్ప్రింగ్ యాక్షన్ ఉండాలి, తర్వాత వేర్ రెసిస్టెంట్గా ఉండాలి. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని పిస్టన్ రింగ్స్ జనరల్గా క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు. కానీ క్యాస్ట్ ఐరన్ తయారు చేసినట్టు వీటికి స్పెషల్ ట్రీట్మెంట్, నికెల్, క్రోమియము, తర్వాత సిరమిక్, వీటికి స్పెషల్ ట్రీట్మెంట్ కోటింగ్ ఇస్తారు. సో టు మేక్ దెమ్ మోర్ అండ్ మోర్ వేర్ రెసిస్టెంట్. సో నెక్స్ట్ పిస్టన్స్లో వాడేటువంటి మెటీరియల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ పీస్ పిస్టన్, లైట్ వెయిట్ పిస్టన్, లైట్ డ్యూటీ పిస్టన్ అయితే అల్యూమినియం అలాయ్ వాడతారు. ఇఫ్ ఇట్ ఈస్ హెవీ డ్యూటీ పిస్టన్ అయితే 2 పీస్ పిస్టన్స్ జనరల్గా క్రౌన్ ఈజ్ మేడ్ విత్ స్టీల్ అలాయ్, అలాగే స్కర్ట్ ఏరియా వచ్చేసేసి అల్యూమినియం అలాయ్తో తయారు చేస్తారు. సో లెట్ us see the connecting rod parts. ద సెంటర్ పిన్, దీన్ని ఏంటంటే ఐ బీమ్ అంటారు కనెక్టింగ్ రాడ్లో. ఇది ఐ సెక్షన్లో ఉంటుంది కాబట్టి ఐ బీమ్ అంటారు. ఇది పిస్టన్లో కూర్చునే దాన్ని స్మాల్ ఎండ్. ఇందులో ఒక బుషింగ్ ఉంటుంది, బుషింగ్ ఆర్ బేరింగ్. దీన్ని బిగ్ ఎండ్ అంటారు. ఈ బిగ్ ఎండ్లో మళ్ళీ ఇక్కడ క్యాప్. ఇది ఇంకో టైప్ కనెక్టింగ్ రాడ్. యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ షేప్. ఇది ఇందులో మీరు చూసుకుంటే ఈ క్యాప్ ఎట్లా జాయిన్ అయ్యబడింది, కొంచెం వీ నాచెస్ లాగా ఉన్నాయి చూసారా, ఇక్కడ లాగా స్ట్రైట్ ఎడ్జ్ లేదనమాట. సో దేర్ ఆర్ సమ్ టెక్నికల్ రీజన్స్ వై దిస్ కైండ్ ఆఫ్ జాయింట్ ఈజ్ ప్రొవైడెడ్. ఇక్కడ ఈ హోల్ చూసారా, ఈ బిగ్ ఎండ్లో హోల్ వచ్చేసి ఇది లోపల త్రూ హోల్, ఇక్కడ నుంచి లోపల బాడీలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డైరెక్ట్ హోల్ ఉంటుంది. దీని పర్పస్ ఏంటంటే ఈ స్మాల్ అండ్ బుష్కు ఆయిల్ సప్లై చేయడం. దీనికి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయిల్ బ్లాక్లో ఆయిల్ గ్యాలరీ, తర్వాత ఏమో క్రాంక్ షాఫ్ట్ మెయిన్ పిన్, క్రాంక్ షాఫ్ట్ కనెక్టింగ్ జర్నల్ నుంచి ఇక్కడ బేరింగ్స్ లూబ్రికేట్ చేసేసి ఇక్కడ నుంచి ఆయిల్ పోతుంది. కొన్ని మోడల్ కనెక్టింగ్ రాడ్స్లో ఈ హోల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో హోల్ లేదు, కానీ దీనికి మాత్రం మనం ఇందాక అనుకున్నట్టుగా పిస్టన్ నుంచి వచ్చేటువంటి స్ప్రే అయ్యేటువంటి ఆయిల్ కానీ కూలింగ్ జెట్ ద్వారా, పిస్టన్ కూలింగ్ జెట్ ద్వారా స్ప్రే అయ్యేటువంటి ఆయిల్ ద్వారా కానీ ఇక్కడ లూబ్రికేషన్ జరుగుతుంది. ఇంకా రకరకాలైనటువంటి క్యాప్ జాయింట్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాప్ జాయింట్స్. ఇక్కడ ఓకే, స్ట్రైట్ కట్ అని, ఆబ్లిక్ కట్ అని, గ్రూ అండ్ టంగ్ జాయింట్ అని, కాలర్ జాయింట్ అని. This is based on the design by the engine manufacturer. This is the linkage between piston and crankshaft. Piston combustion chamber లో జనరేట్ అయినటువంటి ఈ థర్మల్ ఎనర్జీని పిస్టన్ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూ దీని ద్వారా మెకానికల్ ఎనర్జీ క్రాంక్ షాఫ్ట్ పోతుంది. ఇది క్రాంక్ షాఫ్ట్ తో కలిసి, అంటే టుగెదర్ విత్ క్రాంక్ షాఫ్ట్ రెసిప్రికేటింగ్ మోషన్ ను రోటరీ మోషన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ ఫర్ హెవీ అండ్ హెవీ మెకానికల్ లోడ్స్ అండ్ నార్మల్ లోడ్స్. ఎందుకు హెవీ మెకానికల్ లోడ్స్ అంటున్నాను? 4 strokes లో, పవర్ స్ట్రోక్ లో ఏమో సడన్ ఫోర్స్ అప్లై చేయడము, ఇది కిందికి నెట్టబడడం. మిగతా 3 strokes లో మళ్ళీ ఐడియల్ గా ఉండడము. సో ఈ సైక్లిక్ ఫోర్సెస్,
తర్వాత షడన్ ఫోర్సెస్. సో ఆల్వేస్ హ్యామరింగ్ ఫోర్సెస్ను ఇది తట్టుకునేటువంటి శక్తి దీనికి ఉండాలి యాక్చువల్గా. అలాగే టెంపరేచర్స్. కనెక్టింగ్ రాడ్ అనేటువంటిది ఒక టిపికల్ రెసిప్రికేటింగ్ మూమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోటరీ మూమెంట్, ఈ రెండింటికి తట్టుకునేటువంటిది ఉంటుంది. ఎందుకంటే పిస్టన్ కనెక్ట్ చేయబడింది కాబట్టి పైకి కిందికి కదలాలి. క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్ చేయబడింది కాబట్టి ఈ రెండింటికి నిలబడేటువంటి శక్తి ఈ కనెక్టింగ్ రాడ్కు ఉండాలి. ఈ కనెక్టింగ్ రాడ్స్ జనరల్గా ఈ నికెల్ ఆర్ క్రోమియం స్టీల్స్ ద్వారా ఫోర్జింగ్ చేయబడతాయి. దిస్ ఇస్ ఫోర్జింగ్ ప్రాసెస్. యూ హ్యావ్ సీన్ ద పిక్చర్ హియర్. ఫోర్జింగ్, దెన్ హీట్, దెన్ ఫినిషింగ్, దెన్ హీట్ ట్రీట్మెంట్, ఆ విధంగా. ఇక ఈ కనెక్టింగ్ రాడ్ స్మాల్ ఎండ్ చూసుకుంటే ఈ విధంగా ఎక్స్పోజ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. స్మాల్ ఎండ్ లో ఈ బుషింగ్ ఆర్ బేరింగ్, ఇది వచ్చేసి గడ్జన్ పిన్ లూబ్రికేట్ చేయడానికి. ఇది కూడా స్మాల్ ఎండ్ బుషింగ్. ఈ డిఫరెంట్ షేప్ ఎందుకంటే రెండు కూడా సిలిండ్రికల్ గానే ఉంటాయి, కానీ ఈ షేప్ ఏంటంటే ఇది వచ్చేసి ఈ టైప్ ఆఫ్ బుషింగ్ వచ్చేసి ఇక్కడ కూర్చుంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ స్మాల్ ఎండ్ ఈజ్ డిజైన్ డిఫరెంట్లీ బికాస్ ఇక్కడ చాలా స్ట్రెస్సెస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా హెవీ డ్యూటీ ఇంజిన్స్ లో ఇక్కడ దీన్ని విడ్త్ పెంచడం జరిగింది యూనిఫామ్ గా పెట్టకుండా. సో ఎక్కువ లోడ్ ఉండడం కోసం. సో ఇక్కడ విడ్త్ ఎక్కువ ఉంది, బుష్ విడ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. పైన విడ్త్ తక్కువ ఉంది, బుష్ విడ్త్ కూడా తక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ మెయిన్లీ టు గివ్ ఫ్రీ మూమెంట్ అండ్ ఆల్సో ఇక్కడ యాక్ట్ చేసే ఫోర్సెస్ అన్ని కూడా మెకానికల్ ఫోర్సెస్ అన్ని కూడా బుష్ మీద కూడా యాక్ట్ చేస్తాయి. దీనికి షాక్ అబ్జార్బింగ్ గుణం ఉండాలి. లూబ్రికేషన్ గుణమే కాదు, షాక్ అబ్జార్బింగ్ గుణం ఉండాలి. అటువంటి మెటీరియల్ వాడతారు. జనరల్గా ఈ బేరింగ్స్ వచ్చేసి కాపర్ అల్లాయ్తో తయారు చేయి ఉంటుంది. బేరింగ్ మెటీరియల్ విచ్ ఇస్ వాట్ ఎవర్ ఈస్ ఫేసింగ్ ద గడ్జన్ పిన్ ఈజ్ మేడ్ విత్ ద కాపర్ అల్లాయ్. తర్వాత బ్యాక్ సపోర్ట్ వచ్చి స్టీల్ మెటీరియల్ తో ఉంటుంది. ఇదొకటి. దీని తర్వాత బిగ్ ఎండ్ బేరింగ్స్. బిగ్ ఎండ్ బేరింగ్స్ 2 పీసెస్, కింద క్యాప్ లో ఒకటి, పైన ఒకటి. ఈ బేరింగ్స్ దీస్ ఆర్ ఐడెంటికల్. ఏదైతే క్రాంక్ షాఫ్ట్ మెయిన్ బేరింగ్స్ ఉన్నాయో సేమ్ మెటీరియల్, సేమ్ ఫంక్షన్, ఇంకా వేరే ఏం లేదు. క్రాంక్ జర్నల్ను ఫ్రీగా మూవ్మెంట్ చేయడము ఒకటి. తర్వాత అంటే ఇక్కడ వచ్చే ఫోర్సెస్ రెసిప్రికేటింగ్ మోషన్ ద్వారా వచ్చేటువంటి ఫోర్సెస్ను అబ్జర్వ్ చేసుకుంటూ స్మూత్ రొటేషన్ ఇవ్వడం. ఇవి కూడా మెయిన్ బేరింగ్స్ లాగానే ట్రై మెటల్ బేరింగ్సే. ట్రై మెటల్ అంటే టాప్ లేయర్ వచ్చేసేసి వైట్ మెటల్, మిడిల్లో ఉన్నటువంటిది ఏమో కాపర్ అల్లాయ్, బ్యాక్ సైడ్ ఏమో స్టీల్ కేసి స్ప్రింగ్ యాక్షన్ ఇవ్వడానికి. సో దిస్ ఈజ్ అబౌట్ ద కనెక్టింగ్ రాడ్ బేరింగ్స్. ఇది పిస్టన్ కూలింగ్ నాజిల్ ఈ విధంగా ఉంటుంది. ఈ పోర్షన్ వచ్చి ఇంజిన్ బ్లాక్ లో ఉంటుంది. ఈ పోర్షన్ వచ్చేసి యాంగిల్లో పిస్టన్ వైపు పొజిషన్ చేయబడి ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఆయిల్ గ్యాలరీ బ్లాక్ లో, ఇందు లోపల ఆయిల్ పోతూ ఉంటుంది. ఇదేమో మెయిన్ బేరింగ్స్, ఈ హోల్ ద్వారా ఆయిల్ వస్తుంది. ఇక్కడ ఇటువంటి హోల్ దీనికి ఉంటుంది. దీనికి ఆయిల్ వచ్చేసి దీని ద్వారా చూసారా ఇది ఎక్కడికి ప్రొజెక్ట్ చేయబడింది అంటే సిలిండర్ వైపు ప్రొజెక్ట్ చేయబడింది. సిలిండర్లోనే పిస్టన్ ఉంటుంది కదా, దాని వైపు ప్రొజెక్ట్ చేయబడి ఆల్వేస్ పిస్టన్ వైపు ఇది ఆయిల్ స్ప్లాష్ చేస్తూ ఉంటాయి. ఆ ఆయిలే పిస్టన్ కు కూలింగ్ గా పనికి వస్తుంది. ఇది మీరు చూసుకోండి ఇక్కడ ఇలాగా చూసారా ఈ విధంగా. ఇక్కడ వచ్చే కంబషన్ లో ఉన్నటువంటి టెంపరేచర్ అనేది మాక్సిమం ఇది తీసేసుకొని టక్కని తీసేసుకొని, అంటే సమ్ పోర్షన్ విల్ గో త్రూ ద సిలిండర్ వాల్స్ అండ్ కూలింగ్ సిస్టమ్ అండ్ సమ్ పోర్షన్ విల్ కమ్ త్రూ దిస్ ఆయిల్. తీసుకొని మళ్ళీ సంప్లేకి వస్తుంది. ఈ పిస్టన్ పైకి వెళ్ళినప్పుడు సేమ్ ఆయిలే, సేమ్ స్ప్రే ఈ సిలిండర్ వాల్స్ మిడుగులు పడుతుంది అనమాట. దీనికోసం దిస్ ఇస్ ద జాబ్ ఆఫ్ ద పిస్టన్ కూలింగ్ నాజిల్. కొంత నోట్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్ పాయింట్స్ క్యాప్చర్ చేసి. ఐ హోప్ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో కంటెంట్స్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. సలహాలు కానీ ఏదైనా సందేహాలు కానీ ఉంటే మీరు నాకు ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ తెలపగలరు. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.